దాని మీద కొంచెం కూడా క్లారిటీ లేదు. మీకేమన్నా వస్తే చెప్పండి నాకు. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన. దంతము దోదపు బొజ్జయ. ఇక్కడ మా గణేష్ని పెడతాం. అబ్బా 4 hours పట్టింది సెటప్ చేయడానికి. నేను ఒక్కడనే చేసిన అని చెప్పను, ఇంకొంతమంది ఉన్నారు. 2 బోర్డులు అయినారు, ఇక్కడ ఒకడు ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్. మాకైతే పిచ్చి పిచ్చి హ్యాపీ ఉంది. సో మార్నింగ్కి ఇక్కడ మేము గణేష్ని సెటప్ చేస్తాం. సో యుఎస్లో ధూమ్ ధామ్ దోస్తాను అనమాట. అండ్ చూడండి, లైక్ సెక్సీ సెటప్ చేసినాం. ఎట్లుంది? మంచిగా ఉంది కదా. చాలా టైం పట్టింది బేసిక్గా. జై పోలో గణేష్ మహారాజ్కి జై. రేపు పొద్దున్న వెళ్దాం మళ్ళీ. బాయ్. హలో పీపుల్, వాట్సాప్, గుడ్ మార్నింగ్. ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన. నైట్ కొంచెం లేట్ అయింది పడుకునేసరికి. చాలా కష్టపడ్డాం. అయిపోయిన తర్వాత కూడా కొంచెం వర్క్ ఉండే, అంటే ఇట్లాంటి బోర్డు కొంచెం ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. అండ్ మా ఫ్రెండ్ లడ్డు చేస్తుంటే కొంచెం హెల్ప్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇదే ఆ లడ్డు అనమాట. సో కాన్సెప్ట్ ఏంటంటే ఈ లడ్డూని మేము వేలమేద్దాం అనుకుంటాం. అండ్ కొంచెం ఫన్ కూడా ఉంటుంది మాకు, ఎంటర్టైన్మెంట్ ఇన్ యూఎస్ అనమాట. సో ఫైనల్లీ వీ ఆర్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇది బియ్యం అనమాట. సో ఈ బియ్యం కింద మేము ముగ్గేసినాం. అంటే నేను వేయలే, నా ఫ్రెండ్ వేసింది. నేను హెల్ప్ చేద్దాం అనుకున్న తొందరగా వేసేసింది ఆమె. సో దీంతో ముగ్గేసి బియ్యం వేసి బియ్యం మీద ఇప్పుడు దేవుడిని పెడతాం. దీని కాన్సెప్ట్ నాకు తెలియదు, కనుక్కోవడానికి ట్రై చేసిన, కానీ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఈ పసుపు, ఈ కుంకుమ ఆ ముగ్గు మీద పెట్టేసి ఆ బియ్యం వేసినాం. ఇప్పుడు బియ్యం మీద దేవుడిని పెట్టేస్తున్నాం. ఫైనల్లీ సెటప్ అయిపోతుంది. అండ్ కొన్ని స్వీట్స్ కూడా తయారు చేస్తున్నారు, నేను కాదు, ఎందుకంటే మన వంట కొంచెం వీక్ అనమాట. సో ఇది సెటప్. మన గణేష్ ప్యాక్ అయి ఉన్నాడు. ఈజ్ అవర్ బ్యూటిఫుల్ గణేష్. ఇప్పుడు పెట్టేసి సెట్ చేసేసి మళ్ళీ వస్తా. సో దోస్తులు ఓపెన్ చేసినాం మన గణేష్ని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈజ్ అవర్ గణేష్. సో పెట్టేసిన. ఫైనల్లీ ఆ కవర్ అయితే తీయను, ఎందుకంటే పూజ చేసినప్పుడు తీద్దాం. దానికి ఒక తాడు కూడా ఇచ్చేసిన. చిన్నప్పుడు మా గల్లీలో అంతే చేసేటోళ్ళు. బొమ్మను తీసుకొచ్చి పెట్టినాక ఆ తాడు అంతే ఉంచుతారు. పూజ చేసే ముందు తాడు ఇచ్చి స్టార్ట్ చేస్తారు. సో యూ కెన్ సే హాయ్. ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి, మంచిగా సెట్ చేసేస్తాను.
సో గైస్ ఇది జూమ్ చేయడానికి రీజన్ ఏం తెలుసా, నేను ఇవి తీస్తుంటే నాకు అనిపించింది, అబ్బా చూడండి ఇక్కడ చూడండి, మస్తు వస్తున్నాయి కదా. మస్తుంది కదా అసలు. గైస్ ఇప్పుడు నేను ఈ క్లాత్ని కట్ చేస్తున్నా అనమాట. ఇది ఎందుకు కట్ చేస్తున్నా అంటే మా ఇంట్లో ఉన్నామో కట్ చేయమని చెప్పింది, ఏదో ముడుపు కడుతుందంట, ఆ క్లారిటీ నాకు లేదు. ఈ ముడుపులు ఎందుకు కడతారు నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, కొంచెం యూజ్ అవుతుంది. దాని మీద కొంచెం కూడా క్లారిటీ లేదు, మీకేమన్నా వస్తే చెప్పండి నాకు. సో మన కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓ షిట్ కాలేదే. దీంట్లో తాళ్ళు పెడతారు కదా, అరే దీంట్లో పెట్టేవాళ్ళని ఏమంటారా, ఒత్తులు తీసుకురా. సో గైస్ ఆల్మోస్ట్ సెటప్ అంతా అయింది, చేస్తున్నాం మెల్లమెల్లగా. ఇక్కడ బద్దకస్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి లేట్ అవుతుంది. సో ఒక 5-10 మినిట్స్లో అంతా సెటప్ చేసి వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, మేము కంకులు లేవు మా దగ్గర. వి ఫర్గాట్ కంకులు ఎస్టర్డే. ఇల్లు ఒకసారి గ్రాసరీ స్టోర్కి వెళ్ళేసి ఫటాఫట్ కంకులు తీసుకొని వచ్చేస్తాం. పూజకి లేట్ అయిపోతుంది ఆల్రెడీ, ఇక్కడ 12 అయింది. 12 to 2 అంట టైము. ఈ లోపు మేము చేసేసుకోవాలి తొందరగా, అది మ్యాటర్. వెల్కమ్ బ్యాక్. తాజా మాట అని ఇక్కడ ఒక ఇండియన్ స్టోర్ ఉంటుంది, అక్కడ ఇండియాలో దొరికే అన్ని దొరుకుతాయి. నేను అన్ని దొరికినాయి కానీ మేము కార్న్ మర్చిపోయినాం. షర్ట్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళినాం తాజా మాటకి, కార్న్ అక్కడ లేదు. సో అక్కడి నుంచి ఇప్పుడు మేము పబ్లిక్స్కి వెళ్తున్నాం. ఇట్స్ ఏ అమెరికన్ స్టోర్, దాంట్లో అయినా ఉంటాయి అనుకుంటున్నాం. ఎందుకంటే గణేష్కి కార్న్స్ పెడతారు బేసిక్గా, పెడదామని. అండ్ చూడండి 12 కూడా కాలే అబ్బా, ఎండ అయితే వేసుకుంటుంది ఇక్కడ. యో గైస్, దిస్ ఈస్ పబ్లిక్స్. సో ఇప్పుడు మనకు కావాల్సిన కార్న్ ఇక్కడ దొరుకుతుందేమో చూద్దాం. ఫుడ్ అండ్ ఫార్మసీ కూడా ఇది. ఓకే, ఇప్పుడు పార్కింగ్ పట్టాలి. లక్కీగా వెంటనే దొరికేసింది. గద్దికి ఉరుకుడే. అయ్యా బాబోయ్, ఎండ గట్టి కొట్టేస్తుంది. సో ఇదే పబ్లిక్స్ అన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సింది మనం ఎక్కుదాం. కార్న్ ఎక్కడ దొరుకుద్ది? బా, ఫ్రూట్స్ అయితే సెక్సీ ఉన్నాయి అబ్బా ఇక్కడ. సో ఇక్కడే ఫ్రూట్స్ ఉన్నాయి, మ్యాక్స్ ఇక్కడే దొరికే ఛాన్స్ ఉంది. హాయ్, గుడ్ మార్నింగ్. బై ఎనీ ఛాన్స్ డూ హ్యావ్ కార్న్ హియర్? కార్న్. థ్యాంక్ యూ. మనకు కావాల్సిన కార్న్ దొరికేసింది. ఇక్కడ అన్నీ ఉన్నాయి అబ్బా, ఎంట్రీ కొట్టగానే వెంటనే దొరుకుతాయి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ పెట్టి ఉన్నాయి. సో ఇంట్లో స్ట్రాబెర్రీ అయిపోయింది, మనం స్ట్రాబెర్రీ ఎక్కువ తింటాం. సో స్ట్రాబెర్రీ ఒకటి తీసుకుందాం. యాక్చువల్గా ఇవి ఇట్లా పట్టుకొని తిరుగుతున్నా నేను. బయట ట్రాలీ తెచ్చుకుంటా నేను, దీనికి ట్రాలీ ఎందుకు, టైం లేదు అసలే మనకి. సో ఫటాఫట్ తీసుకొని పోతే అయిపోతుంది, అది మ్యాటర్. మన బిల్లుగా $7 అయింది. ఇది కట్టి జంపు. థ్యాంక్ యూ.
మన కాన్ మనకు వచ్చేసింది. జంప్ అవ్వడమేగా, అసలు మన దగ్గర టైం లేదు. ఫటాఫట్ పోడే. మనకు అంకుల పంచాయతీ అయిపోయింది. ఎస్. సో వెళ్ళి ఫటాఫట్ మనం పూజ చేసుకోవడమేగా. పూజ స్టార్ట్ చేసినాం, ఇప్పుడే స్టార్ట్ చేసినాం. లేట్ అయింది, ఆల్మోస్ట్ సో మచ్ లేట్. సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఈయననే మా గణపతి. మొత్తం అంతా స్టార్ట్ చేసి ఇప్పుడే దీపం వెలిగించినాం. ఇప్పుడు ఇంకా పూజ చేసుడు పెండింగ్. స్టార్ట్ చేయరా ఇక. శ్రీరస్తు శుభమస్తు వినాయక వ్రతకల్పం శ్లోకం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ. ఓం సత్యధర్మినే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం సఖ్యే నమః. ఓం అపారిజాతనే నమః. ఓం సరాంబానిదాయ నమః. ఓం సమస్త జగదాధరాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం దివ్యాంగనాయ నమః. ఓం అకృత చిత్ర పదవే నమః. ఒకటే కోరుకోవాలి, రెండు మూడు కోరుకుంటా. మెయిన్ విషయం చెప్పిన నాకు ఇక నీ ఇష్టం. రెండు మెయిన్ ఉంటాయి. ఏం కోరుకున్నాం? అలా చెప్పరు కానీ కానీ సో గైస్ వెల్కమ్ బ్యాక్. తమలపాకు తీసుకో. దీన్ని ఏమంటారు, ముడుపు అంటారు. సో వీళ్ళు ఇక్కడ ముడుపులు కడుతుండ్రు. ఈ ముడుపులు కట్టి దీంట్లో బియ్యం వేసి కోరుకొని ఇది పక్కన పెట్టేస్తారట. అది నెరవేరినాక తీస్తారట. ఇదేమో మనకు కూడా తెలియదు, మరి చూస్తా. వీళ్ళది ఉంటుంది కాబట్టి మన క్లారిటీ వచ్చేస్తుంది ఇది అవుతుందో కాదు. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మన పూజ అయిపోయింది. ఆన్ టైం ఏం కాలే, కొంచెం లేట్ చేసారు. ఇక్కడ కొంచెం లేజీ ఫెలోస్ ఉన్నారు, తప్పలే. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ హోప్ హీ ఈస్ హ్యాపీ. ఇక ఒక్కసారి ఒక ఫైనల్ లుక్ ఇచ్చుకోండి. ఇక డెకరేషన్ చూడండి, నీట్గా ప్లాన్ చేసి మంచిగా చేసినాం. అండ్ ప్రసాదాలు కూడా ఫెంటాస్టిక్ గా పెట్టినాం. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అబ్బా చిన్నప్పటి నుంచి గణేష్ చతుర్థి అంటే. దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.